ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగునకు పగలు అనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతి ఇచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశము అని పేరు పెట్టెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒకచోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రము అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. గడ్డిని గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలపించును గాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు కలుగునుగాక. అవి భూమికి వెలుగు నిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 చేసెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా చేసెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయెను. అది 4వ రోజు. జలములు పలు రకముల ప్రాణులను పుట్టించునుగాక. భూమిపైన ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహా తిమింగలములను, నీటిలో పుట్టు ఆయా రకముల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వానినన్నింటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండును గాక. నేల మీద పక్షులు లెక్కకు మిక్కటమునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయెను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకేడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవజాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పాకెడు, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారం కలిగి ఉండును అనెను.
దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించెను. ఫలించి సంతానాభివృద్ధి చెందుడు, భూమండలమునంతటా విస్తరించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నిటినీ మీకు ఆహారముగా ఇచ్చితిని. కానీ నేల మీది క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, శ్వాసించు జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో చెప్పెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను. అది 6వ రోజు. ఈ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి ఎలలేని కృతజ్ఞతాభివందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.